హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఫర్ విచ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus y plus z is equals to 3, x plus 2y plus 3z is equals to 6, x plus ay plus az is equals to b, have no solution, unique solution and infinite number of solutions అని మనకి ప్రాబ్లమ్ ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే మనం లాస్ట్ చేసిన ప్రాబ్లమ్స్‌లో జస్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని చెప్పి దానికి కోఎఫిషియంట్ వాల్యూస్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కోఎఫిషియంట్స్ కూడా కనుక్కోవాలని ఇచ్చారు, లైక్ ఏ అండ్ బి. సో మనం ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ కూడా కనుక్కోవాలి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు మనకి, నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. మనం ఈ కండిషన్ సాల్వ్ చేయాలి అంటే మనం రూల్స్ అనేవి చూసాం కదా నాన్ హోమోజీనియస్ దానికి. ఆ రూల్స్ ఆర్ కేసెస్, ఆ కేసెస్ అనేవి బాగా రావాలండి. నేను జస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఆ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాని మీద ప్రోగ్రామ్స్ ఇంకా ఉంటాయి. మీరు చేయాలి అది ప్రాక్టీస్. గివెన్ అని చెప్పి ఈ ఈక్వేషన్స్ రాసుకుందాము. ఈ 3 ఈక్వేషన్స్‌ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాము. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ నాన్ హోమోజీనియస్‌లో మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో చేంజ్ చేయడం. సో ఈ ఈక్వేషన్స్‌ని ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేద్దాము. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఫార్మాట్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫార్మాట్‌లో ఉంది కదా! సో మనం అది రాసేసుకుందాం. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఈ మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో ఎట్లా చేంజ్ చేయాలి? ఈ ఈక్వేషన్స్‌ని ఎందుకు ఇట్లా ఈక్వేషన్ 1 తీసుకుందాం? ఇవన్నీ మీకు క్లారిటీ రావాలంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఫస్ట్ చూడండి. తర్వాతనే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతది. ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాసిన తర్వాత దీన్ని మనం ఈక్వేషన్ 2 అని అనుకుందాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో కనుక్కుందాం ఇప్పుడు. బేసిక్‌గా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫార్మ్ ఏంటంటే ఏ బై బి. సో ఏ బై బి ఫార్మ్‌ని మనం ఇక్కడ కనుక్కోవాలి. మనకు పైనున్న మ్యాట్రిక్స్ ప్రకారం ఏ అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ మన గివెన్ మ్యాట్రిక్స్ కాబట్టి అదే రాసేసుకుందాము. 1, 1 ఏఏ అండ్ బి మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా! దీన్నే బి మ్యాట్రిక్స్ అంటాము. 6 బి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్‌ని ఎక్లర్ ఫార్మ్‌లోకి చేంజ్ చేయాలి. సో ఒక మ్యాట్రిక్స్‌ని మనం ఎక్లర్ ఫార్మ్‌లోకి చేంజ్ చేయాలి అంటే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్‌లోకి చేంజ్ చేయాలి. అంటే ఈ 1, 1 ఏ ఇలా ఈ ప్లేస్‌లో మనకి 0 రావాలి. ఈ 0 వచ్చేటట్టు చేస్తే మనకి ఎక్లర్ ఫార్మ్‌లో ఉన్నట్టు. ఆ మ్యాట్రిక్స్‌ని మనం ఎక్లర్ ఫార్మ్‌లోకి తెచ్చాక మనం దాని మీద కేసెస్ పైన మనకి ఇచ్చారు కదా! నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అని అవి అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్‌ని మనం ఎక్లర్ ఫార్మ్‌లోకి చేంజ్ చేయాలి అంటే నేను రాస్తున్న కండిషన్స్ R2 టెండ్స్ టు R2 మైనస్ R1 అండ్ R3 టెండ్స్ టు R3 మైనస్ R1. ఈ 2 కండిషన్స్ ఈ మ్యాట్రిక్స్ మీద అప్లై చేసి నేను ఇప్పుడు మ్యాట్రిక్స్ అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ కండిషన్స్ జస్ట్ ఈ మ్యాట్రిక్స్ వరకు ఒకటి వాడమండి. ఈ మ్యాట్రిక్స్ ఇది కూడా మ్యాట్రిక్స్ కిందనే కన్సిడర్ అయితది. ఏ బై బి హోల్ ఒక మ్యాట్రిక్స్ లెక్క కన్సిడర్ చేస్తాం మనం ఇక్కడ. సో ఈ మ్యాట్రిక్స్ మొత్తంలో అప్లై చేసినప్పుడు ఈ రో 2, రో 3 మీద ఆపరేషన్ మనం అప్లై చేసినప్పుడు ఏ, బి ఈ రెండిటి మీద కూడా ఆపరేషన్స్ నడుస్తాయండి. ఇక్కడ R3 మైనస్ R1 చేసాం కాబట్టి ఇక్కడ R1లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఉంది. సో ఏ మైనస్ 1 అనేది R3లో ఉంటది. సో అలా ఏ మైనస్ 1 అనేది మనం R3లో పెట్టుకున్నాం అన్నమాట. జస్ట్ స్మాల్ మిస్టేక్ అండి. ఇక్కడ 9 అండి యాక్చువల్లీ. సో అందుకు ఇది 9 - 1 8 అయింది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 8 అనేది ఉందండి. ఈ 8 కూడా 0 అయితే మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫార్మ్ అయిపోతది. అప్పుడు ఇది ఎక్లర్ ఫార్మ్‌లో ఉంటది. ఒక్కసారి ఇది ఎక్లర్ ఫార్మ్‌లోకొచ్చాక మనం దీని మీద మనకిచ్చిన కేసెస్ అనేవి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 8 పోవడానికి మనం కండిషన్స్ రాద్దాం. సో నేను రాస్తున్న కండిషన్స్ R3 టెండ్స్ టు R3 మైనస్ 8 R2. ఈ కండిషన్‌ని ఈ మ్యాట్రిక్స్ మీద అప్లై చేసి మనం రిజల్టెంట్ అవుట్‌పుట్ అనేది రాసేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ మ్యాట్రిక్స్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ 0 అయిపోయినాయండి. అంటే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్‌లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్‌ని ఏమని రాసుకోవచ్చు? ఇన్ ఎక్లర్ ఫార్మ్ అని రాసుకోవచ్చు. సో రాసేసుకుందాం. సో మనకు లాస్ట్‌కి మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్లర్ ఫార్మ్‌లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం క్వెషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
మీరు క్వెషన్‌లో చూసినట్లయితే నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అండ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. మనకి నాన్ హోమోజీనియస్ అని మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో చూసినట్లయితే అక్కడ మీకు నేను 3 రూల్స్ అనేవి చెప్పాను. 3 రూల్స్ 3 కేసెస్ అనేవి చెప్పాను. ఆ 3 కేసెస్‌లో ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు అవన్నీ కేసెస్‌ని వీళ్ళు ఇట్లా ఇచ్చారనమాట. సో, నో సొల్యూషన్ అనే కేస్ ఎప్పుడు చెప్తాము? ఇక్కడే రాద్దాం మనం కండిషన్. ఎప్పుడైతే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అనేవి ఈక్వల్ ఉండవో అప్పుడు మనకి నో సొల్యూషన్ అనేది వస్తది. అదే యూనిక్ సొల్యూషన్ ఎప్పుడొస్తది? ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు ఓవరాల్ ర్యాంక్ దట్ ఈక్వల్స్ టు ఆర్డర్. ఇవన్నీ ఈక్వల్ ఉన్నప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అనేది వస్తది. అదే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడొస్తది? ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఉంటాయి. అండ్ వీటి యొక్క ర్యాంక్ లెస్ దాన్ ఆర్డర్ అనేది ఉంటది. అప్పుడు మనకి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. ఈ 3 కేసెస్ మీకు బాగా వచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్‌ని మీరు ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఒక్కొక్క కేస్‌ని కన్సిడర్ చేసి ఇది ఎట్లా చేశారో చూద్దాం. కేస్ 1 చూద్దామండి ఫస్ట్. కేస్ 1. మనకి కేస్ 1 ఏమిచ్చారు అక్కడ క్వెషన్‌లో? నో సొల్యూషన్. నో సొల్యూషన్ కేస్ ఇచ్చారు. మీకు నేనేం చెప్పాను? నో సొల్యూషన్ ఉన్నప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు మనకి ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ రావాలి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ రావాలి. బట్ ఈ 2 ఈక్వల్ ఉండొద్దు. ఇక్కడ మీరు పైనున్న మ్యాట్రిక్స్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సపోజ్ మనం ఇక్కడ ఏ ప్లేస్‌లో 17 పెట్టామనుకోండి. 17 పెట్టుకుంటే ఇది 0 అయిపోతది. అండ్ బి వచ్చేసి ఏమంటారు? మనం ఇక్కడ 27 పెట్టొద్దు. బికాజ్ ఇప్పుడు మనం ఏ ప్లేస్‌లో 17, బి ప్లేస్‌లో 27 పెట్టామనుకోండి. అప్పుడు ఏమైతది? ఇక్కడ 0 అయిపోతది. 17 - 17 0, 27 - 27 0. అప్పుడు దీని యొక్క ఎకలర్ ఫార్మ్ ద్వారా చూస్తే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఏమైతది? 2 అయితదా? అంటే ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ 0 అయిపోతదా? సో, ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఎంత అయితది? 2 అయితది. అదే ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అంటే మనం బేసిక్‌గా ఎట్లా కన్సిడర్ చేస్తాం? ఈ పక్కనున్న బి మ్యాట్రిక్స్‌ని తీసేసి దీని యొక్క ర్యాంక్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఆల్రెడీ 0 అయిపోయింది. ఏ - 17 ప్లేస్‌లో మీకు 0 ఉంది. సో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమైతది? మళ్ళీ 2 అయితదా? సో, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసి సేమ్ అయితాయి. సో, మనం ఏం చేయాలంటే ఒక మ్యాట్రిక్స్‌ని అంటే ఈ 3/3 మ్యాట్రిక్స్‌ని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17 పెట్టామనుకోండి. ఇది 0 అయిపోతది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఏమైతది? 2 ఏ వచ్చేసి 2 అయితది. అదే ఇక్కడ బి ప్లేస్‌లో మనం పక్కా 27 పెట్టొద్దు. ఎందుకంటే 27 పెట్టామనుకోండి ఇది 0 అయిపోతది. సో, మనం వేరే ఎలిమెంట్ పెడితే అట్‌లీస్ట్ ఏదో ఒక వాల్యూ ఉంటది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది ఓవరాల్ ర్యాంక్ ఎంత అయితది దానిది 3 అయితది. సో, ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసి 2 అయితది. అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఏమైతది? 3 అయితది. ఎప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17 ఉండాలి. అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 27 ఉండాలి. లాస్ట్‌లో అట్ లాస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ ఎంతుండాలి? బి ఎంతుండాలి? ఏ వచ్చేసి 17 ఉండాలి. బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 27 ఉండాలి. ఇది మనం సాల్వ్ చేసిన కేస్. నెక్స్ట్ ఇంకో కేస్ చూద్దాం. కేస్ 2 వచ్చేసి యూనిక్ సొల్యూషన్. మనం రాసుకున్న కండిషన్స్ ప్రకారం కేసెస్ ప్రకారం యూనిక్ సొల్యూషన్స్ ఎప్పుడుంటాయి? ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఉండాలి. అండ్ దట్ ఈక్వల్స్ టు ఓవరాల్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్. ఇదంతా ఉంటేనే మనకి ఏమైతదది? కన్సిస్టెంట్ సిస్టమ్ అయితది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ కనుక్కోవాల్సినటివి 3 ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి కనుక్కోవాలి. అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. నెక్స్ట్ ఆర్డర్ అనేది కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఆర్డర్ ఎంతుంది? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మనం 3 అని కన్సిడర్ చేద్దాం. బికాజ్ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఆర్డర్ వచ్చేసి 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ కూడా 3 ఉండాలి. బికాజ్ మనకు రావాల్సిన సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్‌లో ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ఆర్డర్ ఈ 3 సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్డర్ 3 ఉంది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ బై బి 3 రావాలి. ర్యాంక్ ఆఫ్ ఏ కూడా 3 రావాలి. ఇక్కడ మీరు సపోజ్ ఈ ఏ ప్లేస్‌లో 17 పెట్టారనుకోండి. ఇది 0 అయిపోతది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఏమైతది? 2 అయితది. బికాజ్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎకలర్ ఫార్మ్‌లో కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఒకవేళ ఇది 0 అయిపోతే ఎన్నుంటాయి? 2 ఉంటాయి. సో, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఏమైతది? 2 అయితది. ఒకవేళ ఇక్కడ బి ప్లేస్‌లో 27 పెట్టామనుకోండి. 27 - 27 ఏమైతది? ఇది 0 అయిపోతది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఏమైతది?
2 అయితది. బికాజ్ ఇది 0, ఇది 0. ఎక్యులర్ ఫార్మ్‌లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ చూసుకుంటే రెండే ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ కూడా 2 అయిపోయింది. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి కూడా 2 అయిపోయింది. బట్ మనకొచ్చిన ర్యాంక్స్ nకి ఈక్వల్ ఉండాలి. nకి ఎంత వాల్యూ ఉంది? 3 ఉంది. సో, n ఈజ్ ఈక్వల్స్ టు 3 కాబట్టి మనకు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ కూడా 3 రావాలి. ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 3 రావాలి అంటే మనం పక్కా ఈ ఏ ప్లేస్‌లో 17 పెట్టొద్దు. వేరే వాల్యూ పెట్టాలి. సో, ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 17 నెక్స్ట్ ఏ బై బి కూడా మనకు ర్యాంక్ 3 రావాలి. అంటే నాన్ జీరో రూల్స్ 3 ఉండాలి. ఇప్పుడు బి ప్లేస్‌లో 27 పెట్టలేదనుకోండి, ఇది ఆబ్వియస్‌లీ వేరే ఏదో ఒక డిజిట్ వస్తది. అప్పుడు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ మనకి 3 వస్తాయి కాబట్టి, దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ బై బి కూడా 3 అయిపోతది. సో, మనకు ఓవరాల్‌గా ర్యాంక్ ఆఫ్ ఏ ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ బై బి 3 రావాలి అంటే, ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 17 ఉండాలి. బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 27 ఉండాలి. సో, n ఎంత వాల్యూ వచ్చింది? 3 అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ బై బి అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి ఎంత ఉండాలి? 3 ఉండాలి, 3 ఉండాలి. బట్ ఇక్కడ మనం రాసిన కండిషన్స్ అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 17 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 27. ఈ 2 కండిషన్స్ రాసిస్తే మనకి సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ యూనిక్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఇంకో కేస్ చూద్దాం. నెక్స్ట్ మనకిచ్చిన కేస్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్‌కి నేను మీకు కేస్ యొక్క కండిషన్ ఏం చెప్పాను? ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ n అని చెప్పాను. ఈ లెస్ దాన్ n ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ ఓవరాల్‌గా చూసినట్లయితే n వాల్యూస్ కనుక్కోవాలి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఆర్డర్ అయితే మారదండి. బికాజ్ ఆర్డర్ పక్కా మనకు మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చారో అంతే ఉంటది కాబట్టి 3. ఇక్కడ మనం ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ అనేది సేమ్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఈ మ్యాట్రిక్స్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఏ మైనస్ 17 ప్లేస్‌లో సపోజ్ మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17 పెట్టి బి ఈజ్ ఈక్వల్స్ టు 27 పెట్టామనుకోండి. ఇది 0 అయిపోతది. ఇది 0 అయిపోతది. అప్పుడు ఇది ఎక్యులర్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనకి 2 నాన్ జీరో రోస్ ఉంటాయి. ఎందుకంటే ఏ మైనస్ 17 0 అయిపోయింది. నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 2 అయితది అప్పుడు. ఓవరాల్‌గా కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ 27 మైనస్ 27 ఇది కూడా 0 అయిపోయింది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి కూడా ఏమైతది? 2 అయితది. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి కూడా అయింది. బట్ ఎంత మనకొచ్చింది? 3. దానికంటే తక్కువే ఉంది కదా! సో, మన కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా! ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్‌ది. అదే రాద్దాం. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈజ్ 2. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 2. అప్పుడు ఏ బై బి ఇంకా ఏ సేమ్ ఉంటాయి గానీ ఆర్డర్ కంటే తక్కువ ఉంటాయి. అప్పుడు మనకి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఫార్మ్ అయితాయి. ఓవరాల్‌గా ఈ ప్రాబ్లమ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనకి క్వెషన్ ఇచ్చారండి. ఏబీ కనుక్కోవాలన్నమాట ఇక్కడ. ఏబీ ఎట్లా కనుక్కోవాలి? ఈ ప్రతి కండిషన్స్ అప్లై చేసి ఈ ప్రతి కండిషన్‌కి ఒక్కొక్క ఏని, ఒక్కొక్క బీని అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మీకు తెలుసు నో సొల్యూషన్ ఉన్నప్పుడు ఏం కండిషన్, యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఏం కండిషన్, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఏం కండిషన్స్. ప్రస్తుతం మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఇవి. ఈ ఈక్వేషన్స్‌ని మనం ఫస్ట్ అయితే మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి రాసుకుందాం. మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లోకి రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే స్టెప్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫార్మాట్‌లో ఉందా లేదా చూద్దాం. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫార్మాట్‌లో ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్‌లో ఇది నాన్ హోమోజీనియస్ కాబట్టి ఏ బై బి అనే కండిషన్ రాస్తాం. ఏ బై బి అని రాసినప్పుడు మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఇది అండ్ బి మ్యాట్రిక్స్ అంటే ఇది. అది మనం ఒక స్లాష్ పెట్టేసి రాసేసుకుందాం. తర్వాత మనం దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్‌లోకి మార్చాలి. బికాజ్ ఎక్యులర్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు మనం ర్యాంక్స్ అనేది కనుక్కోవడం ఈజీ. సో, ఇప్పుడు మనం ఈ 1, 1, 9 ప్లేస్‌లో మనం 0 చేస్తున్నాం. ఈ కండిషన్స్ అప్లై చేసి. చేసిన తర్వాత అట్ లాస్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ వస్తది. ఆ మ్యాట్రిక్స్ మనకి ఎక్యులర్ ఫార్మ్‌లో ఉంటది. ఎక్యులర్ ఫార్మ్‌లో ఉన్న తర్వాత ఇక్కడితో ఈ ప్రాబ్లమ్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఇచ్చారు. నో సొల్యూషన్ అని, యూనిక్ సొల్యూషన్ అని, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని. సో, మనం ఫస్ట్ కేస్ అప్లై చేస్తాం. నో సొల్యూషన్ అని చెప్పి. మీకు నో సొల్యూషన్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఉండవు అని చెప్పి. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి, ర్యాంక్ ఆఫ్ ఏ అనేవి ఈక్వల్ ఉండద్దు అంటే ఈ రెండిటి యొక్క ర్యాంక్ అనేది సేమ్ ఉండద్దు. సేమ్ ఉండదు అంటే ఒకదాన్ని మనం 0 చేయాలి గానీ, ఒకదాన్ని మనం 0 చేయొద్దు. అప్పుడు మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17 రాయొచ్చు. బి ఈజ్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 27 అని రాయొచ్చు. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి వచ్చేసి 3 అయితది. ర్యాంక్ ఆఫ్ ఏ వచ్చేసి 2 అయితది. నెక్స్ట్ ఇచ్చిన మన కేస్ ఏంటి? యూనిక్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్స్‌కి మనం రాసిన కండిషన్ ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఇంకా ర్యాంక్ ఆఫ్ ఏ ఈ ర్యాంక్స్ అనేవి ఆర్డర్‌కి ఈక్వల్ ఉండాలి. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ బై బి మనకి 3 అయితది. ఏ కూడా 3 అయితది. n ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితది. ఏమంటే కండిషన్ ఏ నాట్ ఈక్వల్స్ టు 17 ఉండాలి. బి నాట్ ఈక్వల్స్ టు 27 ఉండాలి.
ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు ర్యాంక్ అనేది ఆర్డర్ కంటే తక్కువ ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితది. ఇక్కడ మనం రాయాల్సిన కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 17 ఉండాలి. బి ఈజ్ ఈక్వల్స్ టు 27 ఉండాలి. అప్పుడే ఆ థర్డ్ రో అనేది 0 అయితది. అప్పుడు 2 నాన్ జీరో రోస్ ఉంటే ఈ రెండు 2 అయితాయి. ఇది అండి ఒక ప్రాబ్లమ్, ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇంకో వీడియోలో చెప్తాను. బికాజ్ ఇదే వీడియోలో చెప్తే లెంథీ అయిపోతది కాబట్టి నాన్ హోమోజీనియస్ మీద ఇంకో సింగిల్ ప్రాబ్లమ్ ఉందండి. అది చెప్తే ఆడికి మీకు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇవన్నీ కంప్లీట్ అయితాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.